హలో ఆడియన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు లెర్న్ విత్ మీ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం DDL కమాండ్లో క్రియేట్ టేబుల్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు కంప్లీట్ DDL కమాండ్స్లో ఉన్న క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్ ఈ 5 కమాండ్స్ ఎగ్జిక్యూషన్ అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మీరు టేబుల్ క్రియేట్ చేయడం ఎలాగో తెలుసుకున్నారు కాబట్టి నేను ఈ వీడియోలో అది స్కిప్ చేస్తున్నాను. మీకు టేబుల్ క్రియేట్ చేయడం ఎలా నేర్చుకోవాలంటే ప్రీవియస్ వీడియో ఒకసారి వాచ్ చేయండి. నేను కార్డ్స్లో యాడ్ చేస్తాను వీడియో లాస్ట్లో. సో ఇప్పుడు ఆల్టర్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఒక కాలం యాడ్ చేయడానికి, రిమూవ్ చేయడానికి, డేటా టైప్స్ని మాడిఫై చేయడానికి, డేటా టైప్ లెంత్ చేంజ్ చేయడానికి, కన్స్టెంట్స్ యాడ్ చేయడానికి, రిమూవ్ చేయడానికి అండ్ టేబుల్ నేమ్ ఆర్ కాలమ్ నేమ్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం ఆల్టర్ కమాండ్. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక టేబుల్ చూస్తున్నారు. మనకు 3 కాలమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఐడి, నేమ్, మెయిల్. ఐడికి వచ్చి ఇంట్ డేటా టైప్. మనం ప్రీవియస్ వీడియోలో అనుకున్నట్టు కొన్ని కాలేజెస్లో ఐడి నెంబర్ వచ్చి క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్ కాంబినేషన్లు ఇస్తారు. అట్లా కావాలనుకుంటే మనం డేటా టైప్ ఇంట్ నుంచి varchar చేంజ్ చేయాలి. అలా చేంజ్ చేయాలంటే మనం ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మెయిల్ అని ఇంకొక కాలం ఉంది. మనకి ఈ కాలం అవసరం లేదు. ఇది రిమూవ్ చేయాలన్నా కూడా మనం ఆల్టర్ కమాండ్ యూజ్ చేయొచ్చు. ఇవన్నీ మీరు ఫుల్గా ఎగ్జిక్యూషన్ వీడియోలో చూస్తారు. ఆల్సో కమింగ్ టు అదర్ కమాండ్స్ లైక్ డ్రాప్, ట్రంకేట్, రీనేమ్ ఎందుకు యూజ్ చేస్తామంటే టేబుల్ నేమ్ కానీ కాలం నేమ్ కానీ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఐడి అని కాలం నేమ్ ఉంది, మనకు ఐడి వద్దు, రోల్ నెంబర్ అని ఇవ్వాలనుకుంటున్నాం. రీనేమ్ కమాండ్ యూజ్ చేసి మనం చేంజ్ చేయొచ్చు. లేదు ఇక్కడ టేబుల్ నేమ్ వచ్చి స్టూడెంట్ అని ఉంది, STD అని ఇచ్చాం, అది మనకి ఇన్ఫర్మేషన్ కింద చేంజ్ చేయాలి. రీనేమ్ కమాండ్ యూజ్ చేసి టేబుల్ నేమ్ మొత్తం చేంజ్ చేయొచ్చు. కమింగ్ టు ట్రంకేట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే టేబుల్ స్ట్రక్చర్ అలానే ఉంటుంది, టేబుల్ లోపల ఉన్న డేటా మొత్తం డిలీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇన్సర్ట్ చేసామనుకోండి, ఒక 2 స్టూడెంట్స్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాము. మనం ట్రంకేట్ కమాండ్ యూజ్ చేస్తే ఆ 2 స్టూడెంట్ డీటెయిల్స్ రిమూవ్ అయిపోతాయి, కానీ టేబుల్ స్ట్రక్చర్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. కమింగ్ టు డ్రాప్ కమాండ్. ఈ కమాండ్ యూజ్ చేస్తే స్ట్రక్చర్ అండ్ డేటా రెండూ రిమూవ్ అయిపోతాయి. సో ఇప్పుడు మీరు వీటన్నిటికీ ఎగ్జిక్యూషన్ ఇప్పుడు చూస్తారు. నేను ఇప్పుడు ఎగ్జిక్యూషన్ వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్లో చేస్తున్నాను నా సిస్టంలోనే. ఆల్రెడీ SQL సెటప్ చేశాను. ఫర్దర్ వీడియోస్లో మీకు డైరెక్ట్ MySQL అప్లికేషన్లో ఎలా టేబుల్ క్రియేట్ చేయాలి అన్నీ చూపిస్తాను. ప్రజెంట్ అయితే మీరు CMDలో ఎగ్జిక్యూషన్ చూస్తారు. ఫస్ట్ అయితే మనం టేబుల్ క్రియేట్ చేద్దాం. మనం ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చేసి STD అని ఇస్తున్నాను. ఫస్ట్ కాలం నేమ్ వచ్చేసి నేమ్, డేటా టైప్ varchar అండ్ లెంత్. సెకండ్ కాలం నేమ్ వచ్చేసి ఐడి, డేటా టైప్ ఇంట్. మనం ఈ ఐడి అనేదానికి నాట్ నల్ అనే కన్స్ట్రైన్ ఇద్దాం. ఆల్సో ఈ ఐడి అనే కాలంని ప్రైమరీ కింద సెట్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొక కాలం మార్క్స్ అని ఒకటి ఇద్దాం. మార్క్స్ కూడా ఇంట్ అనే డేటా టైప్ ఇస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు టేబుల్ క్రియేట్ చేశా, స్టూడెంట్ 1 అని చెప్పి. ఈ టేబుల్కి ఫస్ట్ కాలం వచ్చి నేమ్, varchar, లెంత్ 25 ఇచ్చాను అండ్ ఐడి ఇక్కడ మీరు చూడొచ్చు ఇంట్. ఐడి అనే కాలంకి నాట్ నల్, ఆల్సో ఇట్స్ ఏ ప్రైమరీకి అని చెప్పి మనం ఇక్కడ ఇచ్చాము.
డిఫాల్ట్ ఇది నల్. సక్సెస్ఫుల్గా మనం అయితే టేబుల్ క్రియేట్ చేసాం. ఇప్పుడు టేబుల్లో ఇంకొక కాలం యాడ్ చేద్దాం ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి. చూడొచ్చు, మనం ఇప్పుడు టేబుల్ డిస్క్రైబ్ చేద్దాం. చూడండి, సక్సెస్ఫుల్గా మనం ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి ఒక కాలం ఎక్స్ట్రా యాడ్ చేసాం, మెయిల్ అని చెప్పి. సో మనం ఇప్పుడు వద్దు అనుకుంటే ఒక కాలం రిమూవ్ కూడా చేసేయచ్చు. నేను ఇప్పుడు ఒక కాలం రిమూవ్ చేస్తున్నాను. మార్క్స్ అనే కాలం తీసేస్తున్నాను. కాలం రిమూవ్ చేసేటప్పుడు మనం డేటా టైప్ ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎర్రర్, యు గాట్ ఎన్ ఎర్రర్. రిమూవ్ కాదు, మనం ఇప్పుడు డ్రాప్ కమాండ్ యూజ్ చేద్దాం మార్క్స్ అనే కాలం తీసేయడానికి. ఓకే, సక్సెస్ఫుల్గా అయింది. ఇప్పుడు టేబుల్ డిస్క్రైబ్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, మార్క్స్ అనే కాలం రిమూవ్ అయిపోయింది. మనం మళ్ళీ ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి డేటా టైప్ని చేంజ్ చేద్దాం. డేటా టైప్ లెంత్ని ఇంక్రీజ్ చేద్దాం. మోడిఫై మనం ప్రీవియస్గా ఇచ్చిన డేటా టైప్ లెంత్ వచ్చి 25. నౌ ఐ విల్ గివ్ 35. ఓకే, టేబుల్ డిస్క్రైబ్ చేద్దాం. యూ కెన్ సీ హియర్ 35. సో మనం సక్సెస్ఫుల్గా మోడిఫై చేసాం డేటా టైప్ లెంత్ని. అలాగే మనం ఇక్కడ ఐడికి ప్రైమరీకి ఇచ్చాం కదా, ప్రైమరీకి అన్నది రిమూవ్ చేద్దాం. ఆల్టర్ టేబుల్ std1 డ్రాప్ ప్రైమరీకి. మనం ఏ కాలం అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టేబుల్ మొత్తంలో మనకున్నది ఒక్కటే ప్రైమరీకి. ఐడి అనే దగ్గరే కాలంకి మనం ప్రైమరీకి ఇచ్చాం. నౌ యూ కెన్ సీ హియర్. ఇక్కడ చూడొచ్చు, ప్రైమరీ కీ అనేది రిమూవ్ అయిపోయింది. ఆ కన్స్ట్రెయింట్ మనం రిమూవ్ చేసాం. మనం ఇప్పుడు అదే ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ని నేమ్ అనే కాలంకి యాడ్ చేద్దాం. మనం ప్రైమరీకి ఇచ్చాం, కానీ అది ఏ కాలంకి యాడ్ చేయాలని చెప్పి ఇక్కడ బ్రాకెట్లో మెన్షన్ చేస్తున్నాం, నేమ్ అనే కాలం అని చెప్పి. ఓకే, ఇప్పుడు టేబుల్ డిస్క్రైబ్ చేస్తాను. యూ కెన్ సీ హియర్, నేమ్ అనే కాలంకి ప్రైమరీకి అనే కన్స్ట్రెయింట్ ఇచ్చాం. ఇప్పుడు టేబుల్ నేమ్ని చేంజ్ చేద్దాం. std1 నుంచి, ఇది ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇన్ఫో అని ఇద్దాం, మనకి షార్ట్కట్లో ఉంటుంది. ఓకే, 0 rows ఎఫెక్టెడ్. డిస్క్రైబ్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను కావాలని std1 అని టేబుల్ని డిస్క్రైబ్ చేస్తున్నాను, మనకి ఎర్రర్ వస్తుంది. యూ కెన్ సీ హియర్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ రీనేమ్ కమాండ్ యూజ్ చేసి టేబుల్ నేమ్ చేంజ్ చేసాం. సో మనం ఇప్పుడు
డిస్క్రైబ్ ఇన్ఫో. చూసారా, మనం ఇక్కడ డిస్క్రైబ్ ఇన్ఫో అనే ఇస్తే మనకి టేబుల్ వచ్చింది, ఎందుకంటే మనం ఆల్రెడీ నేమ్ చేంజ్ చేసాం కాబట్టి. మనం ఇప్పుడు ట్రంకెట్ యూజ్ చేయాలంటే ఫస్ట్ టేబుల్లో వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ అనేది డిఎంఎల్ కమాండ్లోది. సో మీకు ట్రంకెట్ చూపించడం కోసం నేను కొన్ని వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఈ డిడిఎల్ కమాండ్స్ మనకి ఎందుకు యూజ్ అవుతాయంటే ఎక్స్టర్నల్గా స్ట్రక్చర్లో చేంజెస్ చేయొచ్చు, కానీ ఇంటర్నల్గా మనం డేటాను చేంజ్ చేయలేం. సో అట్లా డేటాను చేంజ్ చేయాలంటే ఫస్ట్ డేటా ఇన్సర్ట్ చేసి ఉండాలి. దానికోసం మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇన్ఫో ఇంటూ ఇన్ఫో. మన టేబుల్ నేమ్ ఇన్ఫో కాబట్టి వాల్యూస్ జై, నేమ్ వచ్చేసి జై ఇస్తున్నాను. మెయిల్ ఐడి కదా, 123xyz@mail.com. బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకోలన్. ఓకే, మనం అయితే సక్సెస్ఫుల్గా ఒక వాల్యూస్ అయితే ఎంటర్ చేసాం. మీరు ఇక్కడ చూడొచ్చు డిస్క్రైబ్ ఇన్ఫో అని చేసినా మనకి ఆల్రెడీ ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ రాలేదు. సో మనం దానికోసం వేరే కమాండ్ యూజ్ చేయాలి, సెలెక్ట్ కమాండ్. ఇది కూడా డిఎంఎల్ కమాండ్స్లో ఉంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇన్ఫో. మీరు ఇక్కడ చూడొచ్చు జే అండ్ ఐడి నెంబర్ 8, ఆల్సో మెయిల్ వచ్చింది. సో ఇప్పుడు మనం ట్రంకెట్ కమాండ్ యూజ్ చేద్దాం. ట్రంకెట్ ఎందుకు యూజ్ చేస్తామంటే స్ట్రక్చర్ అంతా అట్లానే ఉంటుంది, మీకు ముందే చెప్పాను కదా. ఆ డేటా డిలీట్ అవుతుంది కానీ స్ట్రక్చర్ డిలీట్ అవ్వదు. సో ఓకే, 0 rows ఎఫెక్టెడ్. ఇప్పుడు మనం టేబుల్ డిస్క్రైబ్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇన్ఫో. ఎంటీ సెట్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఎంటీ. ఎందుకంటే మనం ఆల్రెడీ ట్రంకెట్ యూజ్ చేసి స్ట్రక్చర్ ఉంచాం, కానీ స్ట్రక్చర్ లోపల ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసాం. ఫైనల్గా ఇప్పుడు మనం డ్రాప్ కమాండ్ యూజ్ చేద్దాం. డ్రాప్ టేబుల్ ఇన్ఫో డిస్క్రైబ్ టేబుల్. ఎర్రర్, ఎందుకంటే మనం టేబుల్నే డిలీట్ చేసాం, స్ట్రక్చర్ లేదు, డేటా లేదు, ఏమీ లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. హోప్ మీరు డిడిఎల్ కమెంట్స్లో మొత్తం అన్నీ ఎగ్జిక్యూషన్తో పాటు అర్థం చేసుకున్నారనుకుంటున్నా. Do follow my channel for more videos. Thanks for watching. Do subscribe.